విలువైన సమయాన్ని బట్టి ప్రభుని నేను ఇస్తున్నా. మరి కీర్తన సమయానికి చాలామంది కనబడరు కొన్నిసార్లు. ఆరాధన సమయానికి చాలామంది కనబడరు. ఆరాధన సమయానికి ప్రారంభ ప్రార్థనలో కనబడేవారు కొద్దిమంది అయితే, వాక్య కీర్తన భాగానికి ఇంకా కొద్దిమంది, వాక్య భాగానికి మరి కొద్దిమంది కనబడుతూ ఉంటారు. ఎవరికైనా జీవితంలో ఆలస్యమైనది కామన్నది. కానీ దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు, దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆశ కలిగిన బిడ్డలు, తృష్ణ కలిగిన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడతారో చెప్పనా? దావీదు అంటూ ఉన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా దేవుణ్ణి నేను ఎప్పుడు దర్శించాలి? జీవము గల దేవుణ్ణి నేను ఎప్పుడు దర్శించాలి? ఆయన ఎప్పుడు కలుసుకోవాలి? దేవుని సన్నిధి అంటే దావీదుకి ఎంత ఇష్టమో తెలుసా? క్రొవ్వు మెదడు ఎలా రుచి ఉంటుందో తింటే, మనం బాగా క్రొవ్వు పట్టిన మెదడు ఎంత రుచిగా ఉంటుందో తింటే. దావీదు అంటూ ఉన్నాడు, ఆయన సన్నిధి అంటే నాకు అంత ఇష్టం, ఆయన మాటలంటే నాకు అంత ఇష్టం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుణ్ణి ఏ బిడ్డలైతే ప్రేమిస్తారో, దేవుని అందరి భయభక్తులు కలిగిన ఏ బిడ్డలైతే ఉంటారో, దేవుడి వారిని వర్ధిల్లింప చేయకుండా ఉండలేడు, ఆశీర్వదించకుండా ఉండలేడు. దేవుని ప్రేమించే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. దేవుని మాటల కోసం మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుని మాటల కోసం మన చెవిని ఇద్దాం. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మాట్లాడే సమయంలో మీరు వినలేదు, మీ చెవి మూసుకొని ఉన్నారు. కాబట్టి మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, మీ శ్రమ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూడను. మీకు కష్టం వచ్చినప్పుడు నేను నవ్వుతా. ఎందుకంటే మాట చెప్పినప్పుడు విననప్పుడు దాని పర్యవసానం వేరేగా ఉంటది. దేవుని మాటలకు మీ హృదయములు తెరవబడును గాక. హల్లెలూయా. ఈ యొక్క కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. చాలా చిన్న కీర్తన, 12 వచనాలు ఉన్నాయి. ఎలాంటి సందర్భంలో ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు? ఈ యొక్క కీర్తన అంతా చదివినప్పుడు మనకేమర్థం అవుతుంది? ఈ కీర్తన ద్వారా మనమేమి తెలుసుకోగలం? దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన మనం ఎలా దేవుని సన్నిధిలో ఆరాధించటానికి సిద్ధపరచబడాలి? ఒక మనిషి ఆరాధన అనేది ఎప్పుడు చేయాలి? అన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతిస్తాము, గణపరుస్తాము, ఆరాధిస్తాము. ఏదైనా మన జీవితంలో ఒక శ్రమ అనేది ఎదురైనప్పుడు మనం ఆరాధించడం కొంచెం కష్టం అవుతుంది. ఈ రోజున ఈ యొక్క కీర్తనలో మొదటి 3 వచనాలు చదువుతాం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కాఠిన్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. ఒక చిన్న ప్రశ్న. దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా? ఆయనే అన్నాడు, ఆయన ప్రజలను విడనాడు వాడు కాడు, తన స్వాస్థ్యమును ఎడబాసే దేవుడు కాదు. కానీ నేనంటూ ఉన్నా ఈ రోజున, ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నా, దేవుడు కొన్నిసార్లు తన ప్రజలను విడిచిపెట్టే సమయం కూడా వస్తుంది. ఎలాంటి సందర్భంలో దేవుడు విడిచిపెడతాడు? శిలువ మీద పలికిన యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఒక మాట, నా దేవా నా దేవా ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుని చేతిని ఎందుకు విడిచిపెట్టాడో మీకు తెలుసా? పాపాన్ని బట్టి. దేవునికి మనకి ఎడబాటు అనేది ఎప్పుడు వస్తుంది? దేవుడు మనల్ని విడనాడటం అనేది ఎప్పుడు జరిగిద్ది అంటే, మనము చేసిన ఆ పాపాన్ని బట్టి
దేవుడు కొన్నిసార్లు తన ప్రజల్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అదే దావీదు అంటూ ఉన్నాడు, దేవా మమ్ము విడనాడి ఉన్నావు. ఇశ్రాయేలీయుల జీవితంలో చాలా సార్లు చూడండి, మోషే ఏమో ప్రభా నీవు రాకుంటే, నీ సన్నిధి రాకుంటే మేము ముందుకు వెళ్ళమయ్యా, నువ్వు రా మాతో అంటే దేవుడు అంటాడు, నేను మీతో రాను, నేను మీతో రాను, నా సన్నిధి కూడా మీతో రాదు. ఎందుకు? ధన ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యములు, దేవునికి ఇష్టం లేని కార్యములు కొన్ని చేశారు కాబట్టి నేను రాను మీతో అంటూ ఉన్నాడు దేవుడు. మోషేకి తెలుసు, ప్రభా నీవు రాకుంటే, నీ సన్నిధి రాకుంటే మాకు జయమే లేదు. యెహోషువ, మోషే తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న యెహోషువ కాలంలో కూడా ఒకసారి ఇశ్రాయేలీయులు హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు, ఒక చిన్న ప్రాంతమే అది చెప్పాలి అంటే, ఆ చిన్న పట్టణం మీదికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు గొప్ప ఓటమిని ఎదుర్కొని, ఆ చిన్న పట్టణము చేతిలో అతి తక్కువ ఉన్న ప్రజల చేతిలో ఓటమి ఎదురయ్యి ఓడిపోయి వచ్చిన తర్వాత యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభా ఎందుకు ఇలా జరిగింది, నీ బిడ్డలమైన మాకెందుకు ఓటమి వచ్చింది, ఎందుకు అపజయం వచ్చింది, ఎందుకు పరాజయము చూసి మేము సిగ్గుతో మా తల దించుకొని మేము వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అని యెహోషువ, దైవజనుడైన యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మీలో ఒకళ్ళు పాపం చేశారు, అందుకని మీరు పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. ఆ పాపాన్ని తీసి ప్రక్కన పెడితే నేను మీతో వస్తా, మీతో కలిసి నేను యుద్ధం చేస్తా, మీ యుద్ధంలో జయమే మీకు కలిగిద్ది. మన జీవితాల్లో కూడా చాలా సార్లు అనిపిస్తుంది, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనకు అనిపిస్తుంది దేవుడు, నాకు చాలాసార్లు ఎక్కడో అనిపించింది కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టాడేమో అని. అప్పుడు నేను చేసింది ఏంటంటే, ప్రభా ఈ నా పరిస్థితుల్లో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ నా పరిస్థితిలో, ఈ కష్టమైన పరిస్థితిలో, ఈ శ్రమ కాలంలో నేను నడవలేకపోతున్నాను, నీవు నన్ను విడిచిపెట్టినట్టుగా అనిపిస్తుంది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఎక్కడైనా ఏదైనా తప్పిదం ఉంటే నన్ను క్షమించు. దావీదు దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు. దేవుని కోపం ప్రజల మీదికి వచ్చినప్పుడు, దేవుని కోపం ఒక దేశం మీదికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? విడనాడి ఉన్నావు, చెదరగొట్టి ఉన్నావు, దేశమును కంపింపచేసి ఉన్నావు, బద్దలు చేసి ఉన్నావు, పడిపోయిన చోటులు బాగు చేయు. తర్వాత 3వ వచనంలో, నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. దాని తర్వాత మాట, దేవుని కోపము ప్రజల మీదికి వస్తే, దేవుని కోపాన్ని మనం భరించగలమండి? ఒక మనిషి కోపము మన మీద ఉగ్రరూపం దాల్చిన, బహు భయంకరమైన క్రోధముతో ఒక మనిషి మన మీదకు వచ్చిన మనము సహించగలమేమో గాని, దేవుని కోపము ఒక మనిషి మీద రవులుకుంటే ఆ మనిషి కనబడ్డిక్క. దేవుని కోపము ఒక దేశం మీదికి వస్తే అది ఎంతో భయంకరంగా ఉంటది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా మమ్మల్ని నువ్వు విడిచిపెట్టేశావు, మమ్మల్ని అందరినీ నువ్వు చెదరగొట్టావు, ఇదిగో ఈ దేశం అంతయు కంపించిపోతూ ఉంది, దేశంలో ఉన్న ప్రజలందరూ వణుకుతూ ఉన్నారు, ప్రభా కఠినమైన కార్యాలు మేము చూడాల్సి వచ్చింది. దేవుని కోపం వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మనుషుల జీవితంలోనైనా, ఒక దేశము చూడండి, ఈ రోజున భయంకరమైన యుద్ధాలు ప్రారంభమయ్యాయి కానీ ఎండింగ్ అనేది కనబడట్లేదు. ఎందుకు ఈ యుద్ధాలు? ఎందుకు దేశములో ఈ యొక్క నెమ్మది లేని పరిస్థితి? ఎందుకు శాంతి భద్రతలు లేని పరిస్థితి మన దేశంలో అనేకమైనవి చూడాల్సి వస్తుంది?
అని మనము ఆలోచిస్తే నేను అనుకుంటా దేశములో పాపం అనేది విస్తరించిపోయిందేమో అనిపిస్తుంది. అవునా కదా? పాపం అనేది ఎంత విస్తరించిపోయింది అంటే అది ప్రబలుతూనే ఉంది ఆ పాపము. పాపం వల్ల మనుషుల్లో మొదటిగా నెమ్మది, సంతోషము, సమాధానం అనేది దూరమైపోతుంది. పాపం విస్తరించడం వల్ల ప్రేమ అనేది మనుషుల్లో తగ్గిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మనం వేడుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల్సింది ఏంటి అంటే, ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మరి దావీదు ఇన్ని పరిస్థితులు చెప్తున్నాడు. ప్రభువా, నీవు మమ్మను చెదరగొట్టావయ్యా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావయ్యా, నీవు మాలో కఠిన కార్యములు చేశావు అని ఈ కోపానికి మేము తట్టుకోలేక పోతూ ఉన్నాం. మరి అలాంటి సమయంలో దావీదేం చేశాడు? అతని రియాక్షన్ ఎలా ఉంది? అమ్మో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని భయపడ్డాడా? లేదంటే నిరుత్సాహపడిపోయాడా? విశ్వాసాన్ని కోల్పోయాడా? కానీ అలాంటి సమయంలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ ఉన్న ఒక మంచి మాట, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయుము. ఆ మాట చెప్తారా? నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయి. మన జీవితాల్లో దేవుని కోపాన్ని మన కుటుంబాల్లో కానీ కొన్నిసార్లు దేని గురించో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో వాటిని పొందుకోలేకుండా పోతూ ఉంటాం. కొన్ని చాలా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎంత ఆలస్యం అంటే అంత ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇంకా కొన్ని పరిస్థితులు మన కుటుంబాల్లో చూస్తే శాపం రాజ్యం ఏలుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. ఒక భయంకరమైన కొరత, ఒక భయంకరమైన బాధలు పిల్లలు సహితము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనం ఆలోచిస్తే కొన్నిసార్లు ఏదో శాపము అనుభవిస్తూ ఉన్నట్టుగా ఉంటది. కొన్నిసార్లు ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో కనబడదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నేనెంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినడం లేదు కదా! ఇంకెందుకు ఈ దేవుని మార్గంలో దేవుని విడిచిపెడితే పోయిద్ది. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలో నేను నడవలేకపోతున్నా. ఇక కష్టమే దేవుని మార్గంలో నడవటం అని దేవుని నుండి దూరం అయిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దావీదు దేవుని కోపాన్ని అనుభవిస్తూ దేవుడు పెట్టే ఆ శ్రమలలో దావీదు చేసిన పని ఏంటంటే, దేవా మరలా మమ్మును బాగు చేయి. 2వ వచనంలో కూడా ఆ మాట, ఆ దేశమును కంపింపజేసి ఉన్నావు, బద్దలు చేసి అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయి. మొదట ప్రభువా నన్ను బాగు చేయి అంటే నన్ను సరిదిద్దు. రెండవదిగా మా దేశాన్ని బాగు చేయి. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదకిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తా. దేశంలో నెమ్మది లేని రోజుల్లో మనమున్నాం. ప్రేమ లేని రోజుల్లో మనమున్నాం. నిన్న ఒక వార్త నా హృదయాన్ని చాలా కలిచివేసింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఒక కుటుంబం రీసెంట్‌గా 1 ఇయర్ మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి 4థ్ మంతో, 5థ్ మంతో ప్రెగ్నెంట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు. పక్కనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కనీసం ఆ శబ్దం కూడా పక్క రూమ్‌లోకి వెళ్ళకుండా హతమార్చేశాడాయన. చిన్న అమ్మాయి 18 ఇయర్స్ అనుకుంటా. యంగ్ ఏజ్‌లో ఉంది. నాకనిపించిందప్పుడు ఎవరినన్నా ఏదన్నా మనకు కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ ఏస్తేనే మన మనసు ఎన్నో సార్లు గుచ్చుకుంటది. నువ్వెందుకు కొట్టావు? నువ్వెందుకు కొట్టావు? అనవసరంగా నువ్వెందుకు తిట్టావు? ఎందుకు ఎదుటి వాళ్ళని నువ్వు బాధించావు? అనే మనసు ఇబ్బంది పడతదే. ప్రేమించిన అమ్మాయిని ఇంతకాలం కలిసుండి కత్తి తీసుకొని వంటగదిలో ఉన్న కత్తి తీసుకొని ఇక్కడ అన్ని కత్తి ఘాట్లే. నాకప్పుడు అనిపించింది, ఇలాంటి రోజుల్లో మనం ఉంటే చూసి బాధపడటం కాదు, ఏడవటం కాదు.
దేవుని సన్నిధిలో ఎంత మనం ప్రార్థన చేస్తున్నాం? మన కోసం గాదు, మన కుటుంబం కోసం గాదు, మన బిడ్డల కోసం ప్రాకులాడటం గాదు. రోజంతా మన ధ్యాసంతా మన కుటుంబమే. మన ధ్యాసంతా మన ఆశీర్వాదమే. మన ధ్యాసంతా నాకెప్పుడు బ్లెస్సింగొస్తదా అనే ధ్యాసే గాని, నా పేరు పెట్టబడ్డ నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచి నన్ను వెతికితే, ప్రభా నా దేశంలో ఇలాంటి పరిస్థితులున్నాయి. ప్రభా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వింటున్నాం, భయపడుతున్నాం. అమ్మో! దేవుని రాకడ వచ్చేస్తుంది అని భయపడుతున్నాం. భయపడటం గాదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభా నా దేశంలో నా కళ్ళ ఎదుట ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రభా నన్ను బాగు చేయి, నా దేశాన్ని. దావీదు నిరుత్సాహపడిపోలా. దేవుడు కోపముతో కొన్నిసార్లు మొత్తినప్పటికిని, దేవుని నుంచి శిక్ష, శ్రమ వచ్చినప్పటికిని నిరుత్సాహపడిపోయి కూర్చోలేదు. ప్రభా తెలుసుకుంటూ ఉన్నాడు. ఇదొక్కటి మన జీవితాల్లో జరగాలి అని నేను అనుకుంటూ ఉన్నా. మనం ప్రార్థించినది మనకు దొరకపోయినప్పుడు, మనం అడిగినది మనం పొందుకోలేకపోయినప్పుడు, మనం ఆశించింది మనకు దొరకనప్పుడు, కష్టములో, శ్రమలో, బాధలో, శత్రువుల చేత అణగదొక్కబడుతూ ఉన్నప్పుడు, ప్రభా ఎక్కడైనా తప్పిదముందా? ఎక్కడైనా నేను చెడు మార్గం గుండా వెళ్ళానా? నీ మార్గము త్రప్పి ఇటు అటు నేను వెళ్ళానా? అది ఆశీర్వాదానికి ఒక గొప్ప ద్వారం. హల్లెలూయా! అలాంటి మనసు మనలో ఉంటే దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా మరలా మమ్మను బాగు చేయి. మరలా నా యొక్క దేశాన్ని నువ్వు బాగు చేయి. హల్లెలూయా! దేవుడు మనకు అలాంటి మనసిస్తే, దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే, దేవుని దీవెనలు ఎంతో విస్తారంగా ఉంటాయి. ఈ రోజున నిన్ను ఈ దేశంలో పెట్టాడు అంటే, నీ దేశ క్షేమం కోసం నువ్వు ప్రార్థించవలసిన అవసరతలో నువ్వు ఉన్నావు. నీ దేశమే కాదు, ఏ దేశంలో ఏమి జరిగినా మొట్టమొదటి దేవుని సన్నిధిలో వేడుకోవటం అలవాటు అవ్వాలి మనకి. హల్లెలూయా! శ్రమలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. 11, 12 వచనాలు చదువుతారా? మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించెదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దావీదు చక్కగా సింపుల్‌గా 3 విషయాలు ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఒకటి, దేవుని కోపం వచ్చినప్పుడు ప్రజల మీదకి, దేశాల మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటది? మరి రెండవదిగా శ్రమలో మనము దేవుని పైన ఆధారపడటము ఎలా నేర్చుకోవాలి? మనుష్యుల సహాయము వ్యర్థము. మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు దయచేయుము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయి. దావీదు ఇంత మంచి మాటలు, ఇంత అర్థవంతమైన మాటలు, మనుషుల సహాయము వ్యర్థము. ఆయన ఒక మహారాజయ్యుండి అంటూ ఉన్న మాట, మనుషుల సహాయం వ్యర్థం. ఆయన జీవితంలో రుచి చూచి తెలుసుకున్నాడు. నేను అంటాను, ఈ రోజున రోగం రాగానే ముందు మనకి ఎవరు గుర్తొస్తారు? డాక్టరే కదా. చిన్న కాలు నొప్పి రాగానే ముందు మనకి డాక్టర్ గుర్తొస్తాడు. ఎవరు? ఆర్థోపెడిక్. కాలు నాకేవో బోను ఏదో సమస్య రాగానే మనకి ఏ డాక్టరు, ఏ డిపార్ట్మెంట్ అది, అక్కడికి వెళ్ళిపోతాం వెంటనే. దావీదు అంటున్నాడు, మనుషుల సహాయం వ్యర్థం. హాస్పిటల్‌కి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదండి. నేను అంటూ ఉన్న శ్రమ రాగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఈ రోజున మీ ఫైనాన్షియల్ మ్యాటర్‌లో కొన్నిసార్లు జీరో అయ్యే పరిస్థితులు చాలా వస్తాయి. వాడిని వదిలేయండి. ప్రిన్స్‌ని వదిలేయండి. ప్రిన్స్ తిరుగుతూనే ఉంటాడు. పట్టించుకోవద్దు. ప్రిన్స్‌ని చూసారనుకోండి, మీరు అటే చూస్తా, అటే ప్రేయర్ అయ్యాక నాకు చాలా ముద్దొస్తాడు వాడు. చాలా ఇష్టం నాకు. కానీ ప్రేయర్ టైంలో దేవుని వాక్యం మిస్ అవుతది. ఎటు చూడొద్దు, మీరు పట్టించుకోవద్దు. దేవుని వాక్యాన్ని ఎవరు మిస్ అవ్వద్దు. దేవుని వాక్యానికి మీరంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు పొద్దున కోల్పోయేది మీరే. వాక్యం ప్రకటించబడింది కదా! ఎందుకు వాక్య విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉన్నావు అనే మాట మనం అనిపించుకోకముందే దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. చాలామంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అని, ఇంత సీరియస్‌గా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారేమో. ఇప్పటికి చాలా టైమ్స్ చూసా. అందుకే చెప్తున్నా. చిన్నపిల్లలు ఎవరికైనా ముద్దొస్తారు. కానీ దేవుని సమయాన్ని మిస్ అవ్వద్దు. ప్రేయర్ అయ్యాక అందరూ ఎత్తుకోండి, ప్రేమించండి.
దావీదు అంటూ ఉన్నాడు, మనుష్యుల సహాయం వ్యర్థం. ఈ రోజున నీ కష్టంలో, నీ అనారోగ్యంలో, నీ కష్టంలో మనుషులే గుర్తొస్తారు గదా! మన ఫైనాన్షియల్‌గా జీరో అయిపోయినప్పుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మీ అందరికి ఎందుకు తీసుకొనొస్తాడో తెలుసా? నేనంట నా అనుభవంలో నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. మీకు కొన్ని పరిస్థితులు ఎందుకు ఈ రోజున అలా తీసుకొని వచ్చాడు అంటే, ఆయన వైపు చూడటానికి. ఆయన పైనే ఆధారపడటానికి. ప్రభువా నా ఆశ్రయము నువ్వే. ఎన్నో సార్లు మనుషుల్ని ఆశ్రయించిన రోజులు మన జీవితాల్లో ఉన్నాయి. డబ్బులు అవసరం అవ్వంగానే ఎవరు మనకి మంచిగా సర్దుతారా అనే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్దండి మన దృష్టి. కానీ దావీదంటూ మనుషుల సహాయం వ్యర్థం. మా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించారు. హాస్పిటల్‌కెళ్తాం. కొన్నిసార్లు ఏదన్నా అనారోగ్యం రాంగానే హాస్పిటల్‌కెళ్తాం. ఎళ్ళంగానే అక్కడేం రిసెప్షన్‌కెళ్ళంగానే మన వీఐపీ అయినా ఎవరైనా కొద్దిమంది కొన్నిసార్లు త్వరగా అపాయింట్మెంట్ ఇవ్వచ్చేమో. అక్కడికెళ్ళిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. రిసెప్షన్‌కెళ్ళాలి, పేరివ్వాలి, అక్కడ బీపీ అన్నీ చూస్తారు. చూసిన తర్వాత కాసేపు కూర్చోవాలి. నీ ముందు ఒక 20 మందుంటారు లైను. 20 మంది అయ్యాక నువ్వు డాక్టర్ గారి దగ్గరికెళ్తే ఏంటి నీ సమస్య అంటాడు. ముందు ఎళ్లి నీకు ఈ సమస్య ఉందిగా స్కానింగు, ఎక్స్‌రేలు, బ్లడ్ టెస్ట్‌లు ఆ 3 తీసుకొని రా. మొత్తం తీసుకెళ్ళిన కట్టల డబ్బులు దుమ్ము దులిపేశాక ఇది నీ ప్రాబ్లమ్ అని చెప్పి పంపిస్తాడు. ఇంటికొచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతది. ఎన్ని సార్లు అవ్వలేదు మీ లైఫ్‌లో అలాగా? సాయంకాలం వరకు వాళ్ళేది చెప్తే యెస్ అని ఒబీడియంట్‌గా ఇవ్వాల్సిందంతా ఇచ్చి, సమయమంతా స్పెండ్ చేసి వస్తారే, నేనంటూ ఉన్నా, సమస్య రాంగానే దేవుని మీద ఆధారపడి, ప్రభా నాకీ సమస్యొచ్చిందయ్యా అని దేవుని సన్నిధిలో ఒక రోజంతా కూర్చున్న రోజుందండి. హాఫ్ డే. సగం రోజైనా. ప్రభా నాకీ రోగమొచ్చింది. ప్రభా నాకీ సమస్యొచ్చింది. ఇంత పెద్ద సమస్య. ఒక పెద్ద సమస్య రాంగానే ఎలా క్లియర్ చేసుకోగలం? నలుదిక్కుల నుంచి సహాయం వెతుక్కుంటాం. దావీదంటూ ఉన్నాడు, మనుషుల సహాయం వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయం చేయము. దావీదు ఇంకో కీర్తనలో అంటాడు, నా దేవుని వలన నేను ప్రాకారములను దాటుదును. నా దేవుని వలన శూర కార్యములను నేను చేయగలను. మీ శక్తి వల్ల, మీ బలం వల్ల ఏం కాదు. దేవుడు మీకిచ్చిన శక్తిని బట్టి, మీ బలాన్ని బట్టి కొన్ని కార్యాలు మీరు చేయగలరేమో. కానీ కొన్ని కార్యాలు మీ శక్తి వల్ల, మీ బలం వల్ల మీరు అనుకుంటారేమో చాలా జ్ఞానం నాకు. ఎలాంటి సమస్య వచ్చినా అవలీలగా డీల్ చేయగలను అనుకుంటున్నావేం నీ జ్ఞానాన్ని బట్టి. నీ జ్ఞానానికి మించిన సమస్య ఒకరోజు వస్తది. అలాంటప్పుడు ప్రభువా నాకు నీవే ఆధారం. హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. అవి చదివేసి ముగించేస్తా. 5వ వచనం నుంచి. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమి. ఆయన బిడ్డలనాయన విమోచిస్తాడంట. ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. సంతోషము కలుగజేసే దేవుడు. ఆ వచనాలన్నీ అవే. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసరివేయుదును. ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును. ఎదోములోనికి నన్నెవడు నడిపించును. హల్లెలూయా. ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలే. దేవుని పైన ఆధారపడినప్పుడంట ఒక కోటగల గృహములో దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. ఒక దేశానికి కోట గోడలు ఎలా ఉంటాయో, ప్రాకారాలు ఎలా ఉంటాయో, ప్రాకారము లేని ఇల్లు గాని, ప్రాకారము లేని పట్టణము గాని దానికి భద్రత అనేది ఉండదు. ఏ సమయంలో ఏవైనా రావచ్చు. కానీ దేవుడంట కోటగల పట్టణముగాను నేను మీకు కోటగా ఉంటా. దేవుని మీద ఆధారపడే బిడ్డలకు ఏ హాని కలుగదండి. 10,000 మంది వచ్చి దండెత్తి మన మీద మోహరించినను మనకు అపజయము కలగదు. ఆయనే మనకు తోడుగా ఉంటాడు.
మనుషులను ఆశ్రయించే విధంగా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించే విధంగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ఏదైనా శ్రమ గుండా మనం వెళ్ళుచూ ఉన్నప్పుడు దేవుని కోపాన్ని ఒకవేళ మన జీవితాల్లో అనుభవించుచూ ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ప్రభా ఏదైనా జరగరాంది నా జీవితంలో జరిగితే నీకు ఆయాసకరంగా జరిగితే దేవుని సన్నిధిలోనికి మనం రావటం దేనికో దే దేవుని బల్లను మనం ప్రతిసారి తీసుకోవటం దేనికి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే టైం ఇది. నీ గృహంలో నీకు ఇలాంటి అవకాశం రాదు. దేవుని వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొన్ని ఒప్పిస్తూ ఉంటాడు. నువ్వు ఈ తప్పు చేసావు కానీ నువ్వు ఒప్పుకో. ఏముంది చిన్న మాటే కదా, చిన్న మాటే కానీ నువ్వు మాట్లాడిన విధానం చాలా కఠినంగా ఉంది. నువ్వు అంత కఠినంగా మాట్లాడటాన్ని బట్టి ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారు. అందుకే నువ్వు సరి చేసుకో ప్రభా, నన్ను క్షమించయ్యా. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సహాయం చేయి. అంటే దేవుని బలమైన హస్తం మన మీదకి వస్తది. దేవుడు నూతన కార్యాలు జరిగించే విధంగా ఆయన పైన ఆధారపడినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.